అసలు ఆ విగ్రహం ఏంటి, వాడు నా బ్యాగ్ లో వేయడం ఏంటి? అయినా మనం ఏం తప్పు చేయలేదు కదా, మనకేంటి భయం? పదండి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. పదండి వెళ్దాం. ఏమనిస్తావురా? 5 కోట్ల విగ్రహం 5 లక్షలకి అమ్మేశాం, మాకు న్యాయం చేయండి అని అడుగుతావా? చెప్తానా నమ్మి. అవును, ఈ గొడవ సంగతి మీ అమ్మకి తెలిస్తే? తెలిస్తే ఇంకేముంది, 72 సార్లు కొట్టుకోవాల్సిన గుండె 172 సార్లు కొట్టుకుంటుంది. ఇప్పుడు మనం వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మీ అమ్మకి తెలిసిపోద్ది కదా. కంప్లైంట్ ఇస్తే మా అమ్మ చచ్చిపోద్ది, ఇవ్వకపోతే మనం చేస్తాం. ఇంటర్ ఫెయిల్ అయ్యి ఎంసెట్లో టాప్ ర్యాంక్ వచ్చినట్టు. ప్రధానికి ఎందుకు అంత కంగారు పడతావు? మరి కంగారు పడకుండా ఏహే, కొంచెం బ్రెయిన్ వాడు ఏమన్నాడు? ఆ విగ్రహం 2-3 రోజుల్లో తిరిగి ఇవ్వకపోతే జైలుకి వెళ్తానన్నాడు కదా మినిస్టర్ వల్ల. అవును కదా. అంటే 2-3 రోజులు మనం వాడు దొరకకుండా ఎక్కడ ఉంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. కానీ ఆ ప్లేస్ ఎక్కడ? నాకు ప్లేస్ తెలుసు, ఫోనీ. హలో డాలీ. రై ముందు జోగ్గడికి ఫోన్ చేసి మన విగ్రహం మనకి ఇచ్చామని చెప్పు. కావాలంటే ఇంకో 5 లక్షలు ఎక్స్ట్రా ఇద్దానరా. సరే ఓకే. తను వస్తుంది. డాలీ ఇంటికి వెళ్దాం. ఓకే వెళ్దాం. ఫోన్ ఒకసారి ఇవ్వా. హలో అన్నా, చిన్న ప్రాబ్లం వచ్చింది. మీరు ఇచ్చిన 5 లక్షలు మీకు తిరిగి ఇచ్చేస్తాను, నా విగ్రహానికి ఇవ్వండి అన్నా. సారీరా, అది జరగదు. అన్నా అది See this. How much? 10 crores. 10 కోట్ల. Any discount? No. ఇది న్యూ స్టాక్. డిస్కౌంట్లో కావాలంటే వేరే చూపిస్తా. ఇందులో డిస్కౌంట్ లేదు కానీ నీ వాడికి కావలసింది కాంప్లిమెంటరీగా ఇస్తా. On a essayé de voir comment on a fait ce business et ça a essayé de marcher. Ouais. Donc il faut donc que tu me dises comment on va faire par rapport à ça. Ok, tu passes le numéro. Faire rapidement. Ok. Ouais. Ok, comme je te disais, je t'envoie le numéro. 8GNG5075. Ok? Ok, comme je t'ai dit tout à l'heure, on se verra. Deal is okay. You can collect money tomorrow afternoon after 2 p.m. అడ్రస్ This same address you done earlier. ఓకే రైట్. Okay, see you then. హే యో, నీ కాంప్లిమెంటరీ నీ హోటల్ రూమ్కి వస్తుందిరా, వెళ్ళు. గో గో. అన్నా, ఏంట్రా? నా 1 కోటి రూపాయలు అన్నా. కోటేంట్రా? నా 10% కమిషన్ అన్నా. అది నేను కొన్నప్పుడే ఇచ్చాను కదా. అదేంటన్నా, నా వల్ల కదా 10 కోట్లు వచ్చినాయి నీకు. ఓహో. హప్. 10 కోట్లు వచ్చింది నీ వల్ల కాదురా, నా తెలివితేటల వల్ల. వెళ్ళి పని చూసుకో, వెళ్ళు.